వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. గ్రూప్ 2 మెయిన్స్ ఎగ్జామ్ సంబంధించినటువంటి సెంటర్స్ కి అభ్యర్థులంతా చేరుకుంటున్నారు. నిన్న ఒక గందరగోళ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో అభ్యర్థులు కొంత తేరుకుని వాళ్ళంతా కూడా చేరుకున్నటువంటి సిచ్యువేషన్ ప్రస్తుతం విజయవాడలోని బిషప్ హజరయ్య స్కూల్ వద్ద నేనున్నాను. ఒక అభ్యర్థి ఉన్నారు, ఆయన హాల్ టికెట్ ఒక్కసారి చూపించారు. హాల్ టికెట్ కూడా డౌన్లోడ్ చేసుకుని ఆయన ఎగ్జామ్కి వెళ్ళబోతున్నారు. నిన్నంతా ఒక గందరగోళ వాతావరణం కనబడంతో అభ్యర్థుల్లో కొంత కలవరపాటు నెలకొంది. ఏం చేయాలంటే ఎగ్జామ్ ఉంటుందా ఉండదని ఒక ఉత్కంఠ నడుమ నిన్న రాత్రి 9 గంటల తర్వాత క్లారిటీ రావడంతో వాళ్ళంతా కూడా ఖాళీ అంటే సెంటర్స్ వెతుక్కుని వాళ్ళు సెంటర్స్కి అయితే వస్తూ ఉన్నారు. 9:30 లోపు అందరూ సెంటర్స్కి రావాలని ఇప్పటికీ ఏపీపీఎస్ చెప్పింది. ప్రస్తుతం అభ్యర్థి ఉన్నారు హాల్ టికెట్ తీసుకుని. సార్ ఎక్కడి నుంచి మీరు? మేము ఎన్టీఆర్ డిస్టిక్ ఎస్నిపేట నుంచి వచ్చామండి. నిన్న మాత్రం అంతా కన్ఫ్యూజన్లో ఉందండి. ఉదయం మధ్యాహ్నానికి వచ్చేసి ఎగ్జామ్ పోస్ట్ పోన్ అవుతుందని అందరూ అనుకున్నారు. మేము కూడా చాలామంది ఈరోజు సండే కదా అని ఎవరి కాళ్ళు చాలామంది జాబులు చేసేవాళ్ళు కానీ పార్ట్ టైం జాబ్ చేసేవాళ్ళు కానీ ఇంకా డిగ్రీ అభ్యర్థులు కానీ కొంతమంది ఎగ్జామ్ ఉండదులే మరలా వాయిదా పడిద్ది, గవర్నమెంట్ ఆల్రెడీ ఏపీపీఎస్సీకి ఇన్ఫామ్ చేసింది వాయిదా వేయమని, ఇక వాయిదా అవుతుందని కొంతమంది వేరే ఊర్లకు కూడా వెళ్ళిపోయారండి. సో మళ్ళీ సడన్గా నైట్ 9కి అలా తెలిసిందండి. మళ్ళీ ఎగ్జామ్ యథాతథంగా ఉండేసరికి అందరూ కూడా వేరే ఊర్లు వెళ్ళిపోయి కొద్దిగా రిలాక్స్ అయిన వాళ్ళు కూడా ఇక త్వరగా ఇక్కడ ఆ సెంటర్ చేరుకోవటానికి చాలా ప్రయాసపడ్డారు. అంటే ఎగ్జామ్ ఈరోజు జరిగిద్ది అనే అవకాశం చాలామంది తెలియదండి. ఇంకా తెలియని అభ్యర్థులు కూడా ఉన్నారని నేను అనుకుంటున్నాను. అదండి. నిన్న జరిగిన గందరగోళం వల్ల మీరేమన్నా మెంటల్ స్ట్రెస్ కానీ ఏదన్నా అవుతామండి. నిన్న జరిగిన గందరగోళం మెంటల్ స్ట్రెస్ బాగానే అయ్యామండి. కాకపోతే ఎగ్జామ్ జరిగిద్ది అనుకోలేదు. అంటే రాష్ట్ర విధానం మీద అభ్యర్థులు చాలామంది కూడా నిన్న కొద్దిగా ధర్నా లాంటివి చేశారు. ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించింది, కానీ ఏపీపీఎస్సీ వాళ్ళు మాత్రం ఈరోజు కండక్ట్ చేయడానికి నిర్ణయించుకున్నారు. చాలామందికి విషయం తెలియదండి, కొంతమందికి రాత్రి వరకు కూడా 9కి కొంతమంది తెలిసినట్టుందండి. అదండి. ఇప్పుడు మెయిన్స్ క్వాలిఫై అయితే ఇప్పుడు నెక్స్ట్ మీరంటే అభ్యర్థులు కానీ చాలామంది నిన్న నుంచి చెప్తున్నమాట, ఒకవేళ మెయిన్స్ క్వాలిఫై అయినా రేపు మార్చి 11న హైకోర్టు ఏదైనా నోటిఫికేషన్ మీద ఏదైనా తీర్పిస్తే కనుక ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుందా? ఇప్పుడు ఏపీపీఎస్సీ వాళ్ళు ఏమంటున్నారంటే అండి, మేము రాష్ట్ర గురించి నోటిఫికేషన్లో మేమేమీ పేర్కొనలేదు, అభ్యర్థులు కంగారు పడాల్సిన అవసరం లేదు అంటున్నారు. మరి ఆ రాష్ట్ర విధానం మాకు ముందే తెలిపితే బాగుంటుందన్న దాని మీద నిన్న ధర్నా చేశారు. మరి ఏపీపీఎస్సీ వాళ్ళు మేము రాష్ట్ర విధానాన్ని నోటిఫికేషన్లో పేర్కొనలేదన్నారు. మరి కోర్టు ఏ తీర్పిస్తుందో రాష్ట్ర ఏ విధంగా ఇస్తారనేది తర్వాత తెలిసిద్దండి మెయిన్స్ ఎగ్జామ్ తర్వాత. మొత్తంగా అయితే అభ్యర్థులంతా కూడా ఒక్కొక్కరు సెంటర్స్కి అయితే చేరుకుంటున్న సిచ్యువేషన్ మనం చూస్తున్నాము. 9-10 గంటలకి పేపర్ 1 ప్రారంభం కాబోతుంది. 10 గంటల నుంచి 12:30 గంటల వరకు 2 గంటల పేపర్ 1, తర్వాత 2 గంటల నుంచి 4:30 వరకు పేపర్ 2 ఉండబోతుంది. 2 పేపర్స్కి సంబంధించిన మెయిన్స్ గ్రూప్ 2 మెయిన్స్కి సంబంధించిన ఎగ్జామినేషన్ సంబంధించినటువంటి సెంటర్ వద్ద హాల్ టికెట్ నెంబరు, రూమ్ నెంబర్ అవన్నీ కూడా చూసుకుంటున్నారు. చూసుకున్న అభ్యర్థులు అందరూ కూడా లోపలికి వెళ్తున్నటువంటి సిచ్యువేషన్ ఇక్కడైతే కనబడుతుంది. నిన్నంతా ఒక గందరగోళ వాతావరణం నెలకొన్నప్పటికీ ఎట్టకేలకు వాళ్ళంతా అభ్యర్థులందరూ కూడా సెంటర్స్ ఎక్కడ ఉందో సెంటర్స్ తెలుసుకుని వాళ్ళంతా కూడా సెంటర్స్కి అయితే చేరుకుంటున్నటువంటి సిచ్యువేషన్. చాలామంది నిన్న సాయంత్రం వరకు ఒక డైలమాలు ఉన్నారు, జరగదులే అని ఒక హోప్లో ఉన్నప్పుడు చాలామందికి ఇంకా ఐపీపీఎస్ నుంచి లెటర్ రావడం, తర్వాత ప్రభుత్వం కూడా చెప్పడంతో ఇంకా వాళ్ళంతా కూడా చేరుకుంటున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనబడుతుంది. చూడొచ్చు వాళ్ళంతా కూడా సెంటర్స్ వచ్చి చూసుకుంటున్న సిచ్యువేషన్ అవుతుంది. సార్ ఎక్కడి నుంచి సార్ మీరు? విజయవాడ వాళ్ళ యొక్క రూమ్ నెంబర్ అదంతా కూడా చూసుకున్నటువంటి సిచ్యువేషన్. ప్రధాన సెంటర్గా విజయవాడలో బిషప్ హజరయ్య స్కూల్ ఉన్నటువంటి నేపథ్యం. ఒక మేడం ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడదాం. మేడం ఎక్కడి నుంచి మేడం మీరు? గంపలగూడెం. ఓకే. నిన్నంతా కొంత డైలమా నడిచింది కదా? యాక్చువల్లీ మేము ఎక్స్పెక్ట్ చేసాం పోస్ట్పోన్ అవుతుందని, బట్ స్టిల్ ప్రిపరేషన్ అయితే కంప్లీట్ అయిందిలేండి, పర్లేదు. యావరేజ్ ఎగ్జామ్కి ప్రిపేర్డ్గా ఉన్నారా? పర్లేదు, యావరేజ్. ఆల్ ద బెస్ట్ మేడం. థ్యాంక్ యూ. మొత్తంగా అయితే సెంటర్స్కి అయితే చేరుకున్న సిచ్యువేషన్ అయితే ఉంది. పూర్తిగా అభ్యర్థులందరూ కూడా పోలీసులు హాల్ టికెట్లు అన్ని తనిఖీలు చేసి వాళ్ళందరూ కూడా లోపలికి అలౌ చేస్తున్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం కదా. విజయవాడ నగరంలో 3 సెంటర్స్ అంటే బిషప్ హజరయ్య ఒక కాలేజీ, ఈ స్కూల్ సంబంధించిన ఒక సెంటర్, అదేవిధంగా కేబిఎన్ కాలేజీ, ఎస్ఆర్ఆర్ కాలేజీ, 3 సెంటర్స్ని విజయవాడలో కేటాయించారు. ఇతర ప్రాంతాలు హైదరాబాద్లో ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు, లేకపోతే ఇతర రాష్ట్రాలు ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు కూడా ప్రిలిమ్స్ క్వాలిఫై అయిన వాళ్ళందరూ కూడా ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడికి వచ్చి
వచ్చి ఎగ్జామ్స్ రాస్తున్నారు. కొంతమంది ఆల్రెడీ ప్రభుత్వ ఉద్యోగాలు ఉన్న వాళ్ళు కూడా అటెంప్ట్ చేశారు, వాళ్ళు కూడా క్వాలిఫై అయ్యారు కాబట్టి వాళ్ళు కూడా వస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనబడుతుంది. అభ్యర్థులంతా కూడా పూర్తిగా ఇక్కడ చేరుకున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనబడుతుంది. ఒక గందరగోళ వాతావరణం ఉన్నమాట వాస్తవమే, కానీ తప్పదు కదా, కాబట్టి ఖచ్చితంగా అటెండ్ అవ్వాల్సి కాబట్టి వాళ్ళంతా కూడా అటెండ్ అవుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఇక్కడ నెలకొందని చెప్పాలి. ఇక్కడ బిషప్ అజ్రే స్కూల్ దగ్గర ఉన్నటువంటి తాజా పరిస్థితి ఇది. 10 గంటలకైతే గ్రూప్ 1కి సంబంధించిన మెయిన్స్ మొదటి పేపర్ ఫస్ట్ పేపర్ అయితే ప్రారంభం కాబోతుంది. 10 గంటలు ప్రారంభం అవుతుంది. సెకండ్ పేపర్ మధ్యాహ్నం 2 గంటలకి ప్రారంభం అవుతుంది, 4:30 వరకు ఉంటుంది. దీనికి సంబంధించిన కీ కూడా రేపు లేదా అంటే ఎల్లుండి 2 రోజుల్లోనే కీ కూడా విడుదల చేసే అవకాశం కనబడుతుంది. అయితే ఎగ్జామ్ కంటే రేపు మార్చి 11న హైకోర్టులో రాబోతున్నటువంటి తీర్పు మీద కూడా అభ్యర్థులు కొంత ఉత్కంఠగా కనబడుతున్నారు. వైపు ఏపీపీఎస్సీ అయితే రోస్టర్స్ పాయింట్స్ మీద మేము ఎక్కడ నోటిఫికేషన్లో పేర్కొనలేదని వాళ్ళు చెప్తుంటే, కానీ రోస్టర్స్ విధానంలో చాలా తప్పులు ఉన్నాయి. ఒకవేళ గ్రూప్ 2 మెయిన్స్ క్వాలిఫై అయినప్పటికీ ఉద్యోగ నియామకాల వ్యవహారంలో చాలామంది నష్టపోతారనేది అభ్యర్థుల నుండి వస్తున్న వాదన. కాబట్టి మరి రేపు 11వ తారీఖు హైకోర్టులో ఎలాంటి తీర్పు వస్తుందనేది చూడాల్సిన అవసరం అయితే కనబడుతుంది. లోపలికి అభ్యర్థులంతా కూడా చేరుకున్న సంబంధించినటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం. వాళ్ళు ఆ సెంటర్కి సంబంధించినటువంటి ఎక్కడ వాళ్ళు రూమ్స్ సంబంధించినటువంటి వెరిఫికేషన్ అంతా కూడా చేస్తున్నటువంటి సిచ్యువేషన్. ముఖ్యంగా ఈ సెంటర్స్ వద్ద గ్రూప్ 2 మెయిన్స్ ఎగ్జామ్స్ ఎక్కడైతే జరుగుతుంది ఆ సెంటర్స్ వద్ద 144 సెక్షన్ పెట్టారు. ఎవరు కూడా ఉండకూడదంటూ పోలీసులు అయితే ఆంక్షలు విధిస్తున్నారు. ఎందుకంటే నిన్న కొన్ని గందరగోళ వాతావరణం నెలకొనడం, కొంత ఇష్యూ ఉన్న నేపథ్యంలో ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా పోలీసులు కూడా ముందస్తు జాగ్రత్తలు అయితే తీసుకుంటున్నారు. 144 సెక్షన్ అయితే పెట్టినటువంటి సిచ్యువేషన్ అయితే కనబడుతుంది. ఓవరాల్గా అయితే గ్రూప్ 2 ఎగ్జామ్ మరి కాసేపట్లో ప్రారంభం కాబోతుంది. అభ్యర్థులందరూ కూడా సెంటర్స్కి చేరుకుంటున్నటువంటి సిచ్యువేషన్ అయితే విజయవాడ నగరంలో కనబడుతుంది. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో రాజేష్ RTV విజయవాడ నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.